హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈరోజు నేను యుఎస్ టెక్ 100 లేకపోతే నాస్డాక్ 100 ఫ్యూచర్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ స్క్రిప్ట్ గురించి మీకు యుఎస్ మార్కెట్ ఇది, దీని గురించి మీకు అనాలిసిస్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది డైలీ చార్ట్. ఫస్ట్ వీక్లీ చార్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ చార్ట్ కనుక ఓపెన్ చేస్తే ఇది ఒక లైట్ స్ట్రైట్ లైన్ లాగా వీక్లీ చార్ట్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2023 నుంచి కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయింది. సో నా ప్రీవియస్ వీడియో గమనిస్తే యూఎస్ మార్కెట్ గురించి, మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అరౌండ్ 18,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అరౌండ్ ఒక 600 పాయింట్స్ అప్ అయింది నేను చెప్పిన లెవెల్ నుంచి. ఆ వీడియో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఆల్ టైమ్ హై 18,000 టచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేశాను. సో అది కూడా జరిగింది. మీకు డైలీ చార్ట్స్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది డైలీ చార్ట్స్. సో ఆల్ టైమ్ హై ఇది, ఇక్కడ కర్సర్ మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ 17,000 ఆల్ టైమ్ హై. ఇక్కడ క్యాండిడేట్ చూసుకుంటే బ్లాక్ కలర్ రైట్ సైడ్ చూసి 18,049. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుంది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో 17,500 లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టే. సబ్సిక్వెంట్ డేస్ ఏమైందని గమనిస్తే అక్కడ నుంచి మరీ ప్రైస్ పైకి వెళ్ళింది. బట్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 18,050 ఆ లెవెల్ టచ్ అవ్వలేదు. సో 3 డేస్ బ్యాక్, అంటే ఈరోజు కాకుండా మొన్న ప్రైస్ గమనిస్తే 17,966 ఈ లెవెల్ దగ్గర టచ్ అయ్యి కంప్లీట్గా ప్రైస్ క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఒక నెగిటివ్ సైన్. ఈ క్యాండిల్ సైజు మనకి గమనిస్తే ప్రీవియస్ 2 డేస్తో పోల్చుకుంటే పెద్దగా ఉంది. రెండోది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్ అనేది. సో ఈ క్యాండిల్ హై చూసుకుంటే 17,966, లో తీసుకుంటే 17,653 ఫ్రెండ్స్. సో ఇది ఒక నెగిటివ్ సైన్. సో నేను కమింగ్ డేస్లో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టెంపరీ డౌన్ ట్రెండ్ అవ్వచ్చింది. సో ప్రైస్ కూడా నేను ఇక్కడ మార్క్ చేశాను చూడండి, 17,300 లెవెల్. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 100లో 90% పాయింట్స్. సో రీజన్ ఏంటి అనేది గమనిస్తే ఇది హవర్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది హవర్లీ చార్ట్. సో ప్రైస్ అనేది ఇక్కడ ఆల్ టైమ్ హై టచ్ అయింది, పుల్ బ్యాక్ అయింది. మరి ఇక్కడ ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు. అక్కడ నుంచి ప్రైస్ రిటర్న్ అయింది. సో ఇక్కడ ఈఎంఐ లైన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ అనేది 50 ఈఎంఐ, రెడ్ అనేది 200 ఈఎంఐ. సో రెడ్ కలర్ ఈఎంఐ అనేది బ్లూ కలర్ ఈఎంఐ ఆల్మోస్ట్ క్రాస్ చేసే అవకాశం ఉంది కమింగ్ డేస్లో. ప్రాబబ్లీ ఈ వీకెండ్ లోపే నేను చెప్పిన ప్రైస్ 17,300 లెవెల్ గ్యారంటీగా వచ్చే అవకాశం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ యూజ్ చేయట్లేదు, కేవలం క్యాండిల్ సైజ్, షేప్, ఆ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇది చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. 4th one 50 DMI, 5th one 200 DMI. ఈ 5 కంపోనెంట్స్ యూస్ చేసే నేను ప్రైస్ అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోస్ ఆల్మోస్ట్ 10+ వీడియోస్ చేశాను. ప్రతి వీడియోలో ఈ కంటెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవే బేసిక్ టూల్స్ నా అనాలిసిస్ వరకు. ప్లస్ లాస్ట్ వీక్ ప్రైస్ గమనిస్తే కూడా మనం ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. సో ప్రైస్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ సబ్సిక్వెంట్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ప్రైస్ ఈ 17,300 లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. 100% ఫ్రెండ్స్. 100లో అవుట్ ఆఫ్ 100 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రైస్ అనేది ఇక్కడ గమనిస్తే 2022 అక్టోబర్ నుంచి కంటిన్యూస్ ఒక లైన్ లాగా కంప్లీట్ ఒక స్కేల్ లాగా మూమెంట్ అయింది. సో ఇది యాక్చువల్గా ఇలా పాసిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్. ఇలా మూమెంట్ అయిన తర్వాత కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. సో 17,300 లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్ కేస్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ 16,760 ఫ్రెండ్స్. సో ఎందుకు ఎగ్జాక్ట్గా 16,765 అంటే అది యాక్చువల్గా 2021 నవంబర్ హై ఫ్రెండ్స్. సో ఆ హై రీచ్ అవ్వడానికి అంతకుముందు మార్కెట్ 2018-19 నుంచి కరోనా టైంలో మార్కెట్ క్రాష్ అయింది. అరౌండ్ 6,000-7,000 లెవెల్ నుంచి కంప్లీట్గా మార్కెట్ అప్ ట్రెండ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ 16,765 ఆల్ టైమ్ హై 2021 నవంబర్కి. అక్కడ నుంచి మార్కెట్ అరౌండ్ 10,000 లెవెల్కి క్రాష్ అయ్యి మొన్ననే లాస్ట్ ఇయర్ రీసెంట్గా నవంబర్ డిసెంబర్లో ఆల్ టైమ్ హై టచ్ అయ్యి
ఈ 18,000 మార్క్ అనేది మనకి న్యూ ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ ఓవరాల్గా మనకి ఈ పాయింట్స్ అన్ని గమనిస్తే మార్కెట్ అనేది కమింగ్ డేస్లో, ఎక్కువ టైం కూడా లేదు ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ఈ 70,300 లెవెల్ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రైస్ కూడా క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఇది రెడ్ కలర్ క్యాండిల్, ఈరోజు క్యాండిల్ ఇది ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో నిన్న ప్రైస్ కంటే కింద ట్రేడ్ అవుతుంది. ఈవెన్ బిఫోర్ క్యాండిల్ ఆల్మోస్ట్ 1 2 3 4 5 డేస్ ప్రైస్, ఆల్మోస్ట్ 6 డేస్ ప్రైస్ లో అనేది ఈ 6 క్యాండిల్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6. సో ఈ 6 డేస్ ప్రైస్ అనేది కింద ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రైస్ అనేది సెల్లర్స్ కంట్రోల్లో వచ్చేసింది మార్కెట్. సో ఇది ఒక గుడ్ సైడ్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి. ప్రాబబ్లీ ఈరోజు మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది వీడియో. సో ప్రాబబ్లీ ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 8 o'clock యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ టైంలో మార్కెట్ అనేది క్రాష్ అయ్యే అవకాశం ఉంది. జనరల్గా ఎక్కువ మూమెంట్స్ అనేది ఆ టైంలోనే వస్తాయి. సో ఈ ఓవరాల్ రీజన్స్ అన్నీ మీరు కంబైన్ చేస్తే మార్కెట్ అనేది 100% 70,300 to 50 ఈ లెవెల్ అనేది గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో ఎక్కువ టైం కూడా లేదు. ప్రాబిలిటీ చూసుకుంటే అవుట్ ఆఫ్ 100% నేను కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మార్కెట్ డౌన్ ట్రెండ్ అవకాశం ఉంది ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఉంటాను.